హాయ్ అందరూ, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకొక షార్ట్తో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. సో ఇక్కడ నేనైతే స్కిన్ కేర్ చేస్తున్నాను అనమాట. ఈ మధ్య పర్టికులర్గా స్కిన్ కేర్ చేస్తున్నా, మీరు నా వీడియోస్లో చూడొచ్చు. సో రెడీ అవుతున్నా అనమాట బయటకు వెళ్ళడానికి. సో ట్యాగ్ లైన్ చూసారు కదా, టైటిల్ పై రంగులు ఎన్ని పూసినా న్యాచురల్గానే బాగుంటాం. మీరేమంటారు? సో లెట్ మీ కమెంట్ ఆన్ కమెంట్ సెక్షన్. ఎందుకు అంటే మనం ఎంత మేకప్ వేసినా కానీ న్యాచురల్గానే బాగుంటాం. ఇది నా ఫీలింగ్. ఇది మేకప్ అని కాదు, మన స్కిన్ని కాపాడుకోవడానికి, మన స్కిన్ని హెల్తీగా ఉంచుకోవడానికి ఒక రొటీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫేస్ వాష్, క్లెన్జింగ్, అలాగే సీరము, మాయిశ్చరైజర్ ఇవన్నీ కూడా మనకు అవసరం. దీన్ని రెగ్యులర్గా కనుక మనం ఫాలో అవుతూ ఉంటే మంచి రిజల్ట్స్ చూస్తూ ఉంటాం. సో ఎవరి కోసమో అందంగా కనిపించడం కోసం కాదు, మన కోసం మనం అందంగా కనిపించడానికి, మోర్ కాన్ఫిడెంట్గా ఉండడానికి, స్కిన్ హెల్తీగా ఉండడానికి, మనం హ్యాపీగా ఉండడానికి స్కిన్ కేర్ అనమాట. సో నేనైతే మాయిశ్చరైజర్ రాశాను, సీరం రాశాను, తర్వాత సన్ స్క్రీన్ రాశాను, ఈలోపు రెడీ అయిపోయాను. తర్వాత లిప్ బామ్ అనమాట. సో ఎవరు ఏమనుకున్నా కానీ మనం కాన్ఫిడెంట్గా ఉండాలి, మనం హెల్తీగా హ్యాపీగా ఉండాలి. సో అందుకోసం స్కిన్ కేర్ అనమాట. మీరు రెగ్యులర్గా స్కిన్ కేర్ చేస్తారా లేదా అనేది నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే ఈ మధ్య కొంచెం స్కిప్ చేస్తున్నా కానీ బయటకు వెళ్ళేటప్పుడు కంపల్సరీగా స్కిన్ కేర్ అయితే చేస్తాను. సో ఎండలు మండిపోతున్నాయి కాబట్టి సన్ స్క్రీన్ అస్సలు మర్చిపోవద్దు. కంపల్సరీ సన్ స్క్రీన్ కంపల్సరీ రాసుకోండి. సో నేనైతే లిప్ బామ్ రాసేసుకున్నా, బయటకు వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఇది మీరేమంటారు దీని మీద నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. వెయిట్ ఫర్ నెక్స్ట్ షార్ట్. బాయ్ బాయ్, టేక్ కేర్.